మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఒక పరీక్ష మాత్రమే. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారో మీరు ఎవరో నిర్ధారిస్తుంది. నష్టాలు, విఫలతలు అవన్నీ విజయం వైపు తీసుకెళ్లే మెట్లు మాత్రమే. ఒక్కసారి కూడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిన వారే చరిత్రలో నిలిచారు. మన ఆశలు ఎప్పుడు మన బలానికి అద్దం చూపుతాయి. ఒకరినొకరు నిందించటం సులభం, కానీ సమయం నీది కాదు అనే పరిస్థితిలోనూ నీ లక్ష్యం నీదే అనే నమ్మకం కలిగితే సమయం నీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో నిజమైన విజయం మన మనసులో ప్రారంభమవుతుంది. కష్టాలు మన జీవితంలో భాగం. అవి మనల్ని కూలదూల్చుకున్నా మన ఆత్మవిశ్వాసం వాటిని చీల్చే ఆయుధంగా మారుతుంది. మీరు మీ మనసుని గెలుచుకుంటే మీరు ప్రపంచాన్ని గెలిచినట్టే. ఎప్పుడు పెద్ద కలలు కంటూ వాటిని నెరవేర్చేందుకు దిశగా అడుగులు వేయండి. నిన్నటి పొరపాట్లు నేడు మనకు పాఠాలు కావాలి. అవి మనల్ని ఎదగడానికి దారి చూపాలి. ప్రతి ఓటమి మనలో ఒక సరికొత్త శక్తిని వెలికి తీస్తుంది. జీవితం మనకు ఇచ్చే అవకాశాలను పట్టుకోవాలంటే మనం సాహసంతో ముందుకు సాగాలి. విజయం అనేది ఒకే రోజు జరిగే సంఘటన కాదు. అది ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న మంచి పనుల ఫలితమే. కష్టాలు వస్తే భయపడకండి. అవే మీలోని అసలైన శక్తిని వెలికి తీయడానికి వచ్చిన అవకాశాలు. ఎప్పుడు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. దారిలో ఎంత లేని ఆటంకాలు వచ్చినా మీలో ఉన్న నిశ్చయమే వాటిని అధిగమించడానికి మార్గం చూపుతుంది. విజేతలు భయం వల్ల వెనక్కి తిరగరు, ధైర్యం వల్ల ముందుకెళ్తారు. ఆలస్యంగా వచ్చిన విజయం సైతం పరిపక్వతను నేర్పుతుంది. విజయానికి గడప ముందు నిలిచే ప్రతి ఓటమి మీకు ఓ పాఠం నేర్పిస్తుంది. మీరు నేర్చుకున్న ఒక్క పాఠమే మీరు ఎప్పటికీ మర్చిపోలేని గెలుపునిస్తుంది. మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని నెరవేర్చే శక్తి మీలో ఉంది. మీరు నమ్మినంత వరకు మీరు సాధించగలుగుతారు. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి చీకటి మీ ఎదుగుదలకే సూచిక. వెలుగుకు ఆహ్వానం పలకండి. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పుల్ని శిక్షగా కాక పాఠాలుగా చూడండి. మన మార్గం మనమే తీర్చిదిద్దుకోవాలి. విజయం అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి అడుగు మన క్యారెక్టర్ని నిర్మిస్తుంది. మీరు పడే కష్టం అందరికీ కనబడకపోయినా మీరు పొందే విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరు మానేస్తే సమస్య గెలుస్తుంది. మీరు పోరాడితే పరిష్కారం మీదవుతుంది. మీ కలలు చిన్నవిగా అనిపించినా వాటిని నెరవేర్చే ప్రయత్నం మాత్రం పెద్దదిగా ఉండాలి. ఏదైనా సాధించాలంటే మొదట మీరు నమ్మాలి. ఆ నమ్మకం మీకు దారిని చూపిస్తుంది. మిగతా ప్రయాణం మీరు చేయాలి. ఆలోచనలు పెద్దవిగా ఉంటేనే జీవితం అర్థవంతంగా మారుతుంది. చిన్నదిగా ఆలోచిస్తే మీరు మీకే అన్యాయం చేస్తున్నట్టే. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీరు ఉన్న స్థితిలోనే మీరు శ్రేష్టంగా మారగలుగుతారు. తీవ్రమైన బాధ తర్వాత వచ్చే శాంతి నిజమైన ఆత్మబలాన్ని చూపుతుంది. మీరు సహించగలిగితే మీరు ఏదైనా సాధించగలరు. విజయం అనేది ప్రయత్నాల్లోనే ఉంది. మీరు ఎంతగా ప్రయత్నించారో అంతగా ఫలితం వచ్చేది ఖచ్చితం. కలలు కన్నంత మాత్రాన జరిగిపోవు. వాటి వెనుక ఉన్న శ్రమే వాటిని నిజం చేస్తుంది. మీ ప్రయత్నం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం పెద్దగా ఉంటుంది. ఆలస్యం జరిగినంత మాత్రాన అవకాశాలు పోవు. మీరు సిద్ధంగా ఉన్నంత వరకు అవి తిరిగి వస్తుంటాయి. విజయం అనేది ఓ ఆత్మయుద్ధం. మీరు మీ బలహీనతపై గెలిస్తే మీ గమ్యం దగ్గరలో ఉంది. ఎప్పుడు విజయం కోసం కాక ఎదుగుదల కోసం జీవించండి. విజయం సహజంగానే వస్తుంది. మీ స్వప్నాలపై ఇతరుల అనుమానాల ప్రభావం చూపకుండా చూసుకోండి. మీ కలలు మీ సొంతమైనవి. నిన్ను నువ్వు నమ్ముకోకుండా ఎవరూ నిన్ను నమ్మరు. మొదట నిన్ను నువ్వు నమ్మాలి. నిద్రలోని కలలు అందరికీ ఉంటాయి. వాటిని నిజం చేయాలంటే నిద్రకే బలి ఇవ్వాలి. జీవితం మనకు ఇచ్చేది పరీక్షలు. వాటిని పాస్ అయితే మనకు ఇస్తుంది విజయాలు.
నువ్వు ఎక్కడి నుండి వచ్చావో కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ముఖ్యం. ప్రతి దెబ్బను ఓ ఆధ్యాత్మిక పాఠంగా తీసుకుంటే మనం జీవితాన్ని కొత్తగా చూస్తాం. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాల్లో ధైర్యంగా ఉండి మంచి రోజులకు వేచి ఉండాలి. నీ విజయం మీద నీవే ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రపంచం తర్వాత ఒప్పుకుంటుంది. విజయం కోసం షార్ట్కట్స్ని వెతకకండి. అది మీ ఇంటిగ్రిటీని తగ్గిస్తుంది, స్థిరతని పోగొట్టుతుంది. ప్రతిసారి నీకు సహాయం చేయాలన్న వారు లేకపోయినా నీకు నీ షాడో ఎప్పుడూ ఉంటుంది. అదే నీ నిజమైన కంపానియన్. మీరు ఎంత పెరిగారో తెలుసుకోవాలంటే మీరు ఎదుర్కొన్న సమస్యలను చూడాలి. జీవితం కష్టమైన ఆ కష్టమే మిమ్మల్ని మైలురాయిగా దిశగా నడిపిస్తుంది. నీ విజయానికి మార్గం మనసులోనే మొదలవుతుంది. ఆ ఆలోచనకి వింగ్స్ వస్తే అది నిజంగా డెస్టినేషన్ని చేరుతుంది. ప్రతి ఉదయం నీకు ఇచ్చే తాజా అవకాశాన్ని నిన్నటి దుఃఖంతో నాశనం చేయకు. నీ విలువ నీ బ్యాంక్ బ్యాలెన్స్తో కాదు, నీ బలమైన లక్ష్యాలతో నిర్ణయించబడుతుంది. నీ ప్రయాణం నీది. అందులో నీ ఒంటరితనాన్ని ఆరాధించు. అదే నీకు బలాన్ని ఇస్తుంది. పరిస్థితులు బలహీనంగా ఉన్నా తీరని పట్టుదల ఉండాలి. అదే గెలుపు నిమిత్తం. నువ్వు వేసే ఒక్కసారి అడుగు నీ భవిష్యత్తుకు మార్పు తెస్తుంది. విజయవంతులు ఒక్కరోజు నిర్ణయంతో కాదు, ప్రతిరోజు తీసుకునే నిర్ణయాల ఫలితంగా మారుతారు. మీ కలలు ఇతరుల నవ్వులకు భయపడకుండా ఉంచండి. వాళ్ళు నవ్వినా మీరు నవ్వితే చాలు. ఓటమి అనే పదం కోల్పోయిన వాళ్లకు మాత్రమే అర్థం. గెలిచేవారు దాన్ని ఒక పాఠంగా తీసుకుంటారు. నీవు నిన్ను నువ్వు గౌరవిస్తే ప్రపంచం కూడా గౌరవిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. భయం అంటే ఆలోచనల్లోనే ఉంటుంది, నిజ జీవితంలో కాదు. నీ ప్రయాణం నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండాలి. అదే ప్రగతి. అవకాశం దొరకకపోతే నువ్వే ఒక అవకాశాన్ని సృష్టించు. ప్రపంచం నీ వైపు చూసేలా మారుతుంది. మన ఆశలు ఎప్పుడూ మన బలానికి అద్దం చూపుతాయి. ఒకరినొకరు నిందించడం సులభం, కానీ సమయం నీది కాదు అనే పరిస్థితుల్లోనూ నీ లక్ష్యం నీదే అనే నమ్మకం కలిగితే సమయం నీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో నిజమైన విజయం మన మనస్సులో ప్రారంభమవుతుంది. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. రైతు పేరు చెప్పి రాజకీయం చేసిన వాడికి పదవులు వస్తున్నాయి. రైతు పేరుతో సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అనే పేరు వస్తుంది. కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు, ఆత్మహత్యలు వస్తున్నాయి. రైతు బతుకు మారాల్సింది ఉపన్యాసాల్లో, సినిమా తెరల్లో కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒక్కసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడో, గెలవటానికి ఎంత ప్రయత్నించాడో అన్నది. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. ప్రేమించమని ఎవరూ బలవంతం పెట్టరు. ఇష్టం ఉంటేనే ప్రేమించండి, లేకుంటే వదిలేయండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు. మీరు టైంపాస్ అనుకుంటారు, వాళ్ళు మిమ్మల్నే జీవితం అనుకుంటారు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్నవారిని ప్రేమించడం మంచిది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటారా అని చూస్తారు. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడుకుంటారు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు.
పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మానవత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా ఉంటే నడిచేవారు ఉంటారు, కానీ నువ్వు బదులుగా నడిచేవారు ఎవరూ ఉండరు. ఎంత కష్టమైనా నువ్వే నడవాలి. మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకున్నప్పుడు కన్నీటి రూపంలో బయటకి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనసు ఎన్నడూ నిజం దాయదు. మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడుకుంటే చాలు. పంచదార తీయగా ఉంటుంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉంటాయి అని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోకు. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు. అది నీ ఆత్మాభిమానం. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మన అనుకునేవారు నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని ఒకరు అడిగితే అద్భుతమైన జవాబు ఏంటి అంటే, మన వాళ్ళు అయితే నన్ను వదిలి వెళ్ళిపోరు, వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కాదు. ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం కష్టపడి గొడవ పెట్టుకొని మరీ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. కానీ అమ్మా నాన్నల విషయంలో అదే అమ్మాయిని ఒప్పించలేక వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తాం. ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలియకుండా తన స్వభావం గురించి, తన ప్రవర్తన గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అలా మాట్లాడితే తాను ఈ లోకంలో లేకున్నా చేయని తప్పుకి కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. ఒకప్పుడు పేదవాళ్ళను గౌరవించడం అంటే కనీసం లేచి నించునేవాళ్ళు. ఇప్పుడు చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీస్తే చాలు గౌరవించినట్లే. మీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండకపోయినా, నీ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఎంత సంపాదించుకున్నా ఆనందాన్ని పొందలేవు. అదే మీ కుటుంబంతో ఆనందంగా ఉండి చూడు, ఆ కుటుంబమే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ ఆనందమే వెలకెట్టలేని సంపాదనలా కనిపిస్తుంది. మనల్ని ఎప్పుడూ తలుచుకునే మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరిని ప్రేమ పొందడం ఒక వరం. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. గతాన్ని మర్చిపోకూడదు. కొందరికి గతం మంచి భవిష్యత్తు అవుతుంది, జీవితమే గతం అవుతుంది. గతం ఎప్పుడూ జీవితం కాకూడదు, భవిష్యత్తు అవ్వాలి. గతాన్ని కోపంగా తీసుకుంటే మంచి భవిష్యత్తు అవుతుంది, శాపంగా తీసుకుంటే అసలు భవిష్యత్తే ఉండదు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు, మన కారణంగా ఎవరు బాధపడక్కర్లేదు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరువకపోవడం గొప్ప. ఎందుకు అంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, మరువలేకపోవడం మనసు చేసే పని. మనం ఉండవలసింది ఎదుటివారి మెదడులో కాదు, వాళ్ళ మనసులో ఉండాలి. కనపడని కన్నీళ్ళ వెనుక కనిపించే నవ్వు ముందు మనిషికి తెలియని బాధలు ఎన్నో, మనసు చెప్పలేని కన్నీళ్ళు ఎన్నో. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించగలగాలి, లేదా మనం ప్రేమించట్లేదు అని ఒప్పుకోవాలి. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజు కల్లా మర్చిపోగలుగుతారు.